ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తలు తిప్పాపూర్ నుంచి వెములవాడ పట్టణాన్ని అనుసంధానం చేసే రెండో వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయిస్తామని ప్రభుత్వ విప్ వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వెములవాడ పట్టణంలోని తిప్పాపూర్ రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 6,85,00,000 వ్యయంతో ఆదివారం ప్రభుత్వ విప్ వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. మరిపల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్, లచ్చపేట రిజర్వాయర్, చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో భారీగా నిధులను ప్రాంత అభివృద్ధికి మంజూరు చేస్తున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి వెములవాడ పట్టణంలో సుమారు 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 47 కోట్లతో రోడ్డు వెడల్పు, 35 కోట్లతో నిత్య అన్నదాన సత్రం, ఆలయ విస్తీర్ణం చేపడుతున్నామన్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనం కలిగించేలా ఆలయ విస్తరణ చేపడుతున్నామని విప్ తెలిపారు. మే నెలలో శృంగేరి పీఠాధిపతి విధిశేఖర శర్మ వేములవాడకు రానున్నారని వెల్లడించారు. ఆలయ నిర్మాణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనాన్ని భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఉత్తమ విద్య అందించేలా రుద్రంగి మండల కేంద్రంలో ఏటీసీ కాలేజ్, మేడిపల్లి జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని వివరించారు. బ్రిడ్జ్ నిర్మాణంలో నష్టపోయే వారికి తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. నష్టపోయే వారికి భూసేకరణ చట్టం ప్రకారం తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఎన్నికల కోడ్తో పనులు కొంత జాప్యమైందన్నారు. దుకాణాలు పూర్తిగా కోల్పోతున్న వారికి మధ్య మార్గం ద్వారా ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. రైల్వే లైన్ లో భూమి పోతున్న వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తామని విప్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చినాక ఏటీసీని రుద్రంగిలో 42 కోట్లతో మంజూరు చేసుకున్నాం. మేడిపల్లిలో జూనియర్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం. ఈరోజు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే క్రమంలో ఈ పడావ పడ్డటువంటి బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6,85,00,000 రూపాయల నిధులు కూడా వీరికి ఇవ్వడానికి కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని నిధుల రూపంలో వచ్చినాయి. ఆ తదుపరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే ఎవరు ముందుకు రాని సందర్భంలో ఇంచుమించు 3 సార్లు టెండర్లు వేసినా ఎవరు రాకపోతే ఇక దగ్గర కాంట్రాక్ట్తోని మీరు నష్టం వచ్చినా పర్లేదు, అక్కడికక్కడైనా పర్వాలేదు, తప్పనిసరిగా మీరు నిర్మాణం చేయాలంటే 4వ దానిలో టెండర్ వేయడం. ఈరోజు నరసింహారెడ్డి అనేటువంటి మిత్రులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాలు కూడా గత ప్రభుత్వంలో నష్టం జరిగింది కాబట్టి ముందుకు రావాలని చెప్పి వారు రావడం, ఈరోజు బ్రిడ్జి నిర్మాణం కోసం కార్యక్రమం. అదేవిధంగా రోడ్డు వెడల్కు సంబంధించి కూడా ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటిది. దాన్ని కూడా రోడ్డు వెడల్పు కోసం కూడా 47 కోట్లకు సంబంధించి అంచనాలన్నీ సిద్ధమయ్యాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. త్వరలోనే 47 కోట్లకు సంబంధించి నిధులు కూడా ఈరోజు మంజూరు కాబట్టిన సందర్భంలో ఆ డబ్బులు కూడా అక్కడ కూడా నష్టపోతున్నటువంటి వారికి, ఎవరైతే దుకాణదారులు కోల్పోతున్నారో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారు కూడా మనం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఇప్పటివరకు వాళ్ళతో కలిసి ఆ కష్టాల్లో వారితో నిలబడి వారికి ఇబ్బంది లేకుండా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా మనం చేసే అభివృద్ధిలో 10 మందికి ఉపయోగపడితే 10 మందికి నష్టం జరిగే సందర్భం, 100 మందికి లాభం జరిగితే 10 మందికి నష్టం జరిగే సంబంధం ఉంటే వారికి కూడా మరి ఒప్పించి మెప్పించి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి లక్ష్యంతోటి ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఎక్కడైతే భూసేకరణ చేస్తున్నామో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పినటువంటిది, అది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రైల్వే లైన్కు సంబంధించినటువంటి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన రోజు రావాల్సి ఉండే, ఆ రోజు కొన్ని చిన్న ఘటనల వల్ల 69 కోట్లు వచ్చేది. ఆ రోజు వారిని నిలదీద్దామని చెప్పిన మాటల్లో ఇతరత్ర ఏదో జరిగినటువంటి సందర్భంలో వాటి నిధుల కోసం మేము చేసే ప్రయత్నం కాస్త ఆగింది. అది కూడా భూ సేకరణకు సంబంధించిన ఎవరైతే రైల్వే బాధితులు ఎదురు చూస్తున్నారో ఆ డబ్బును కూడా ఎల్ఆర్ఎస్ సంబంధించి కూడా ఏదైతే 2020 స్కీమ్ సంబంధించిన ఎల్ఆర్ఎస్ స్కీము పురపాలక సంఘం కార్యాలకు సంబంధించి 31/3/2025 లోపల గిట్ట రెగ్యులరైజ్ చేసుకునే వాళ్ళకి 25% రాయితీ కూడా ఇచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వారు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అనేక మంది కొనుక్కున్నారు. వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల నిర్మాణం చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకొని మీరు నిర్మాణం కోసం ముందుకు పోయే నిర్మాణం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నీకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ, మరి భవిష్యత్తులో మన 12 నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది. మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు 10 రోజుల మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు మనం కలుసుకొని అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమం సిరిసిల్ల జిల్లా కేంద్రం ఉన్నటువంటి కానీ ఇతరులు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు కులాన్ని అడ్డు పెట్టుకుని చాలా మందికి అన్యాయం చేశాడని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆరోపించారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఫ్రెండ్స్ క్లబ్ లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ నిన్నటి రోజున జిల్లాల మాజీ సర్పంచ్ మాట్ల మధు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాట్ల మధు, నువ్వు కులాన్ని అడ్డు పెట్టుకుని చాలా మందికి అన్యాయం చేస్తున్నావు. నేను కూడా ఒక దళిత బిడ్డనే, నీలాగా కులాన్ని అడ్డు పెట్టుకుని ఎప్పుడేం చేయలేదన్నారు. నీకు దమ్ముంటే జిల్లాలో చాలా మంది దళితులు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందికి గురయ్యారు, వారికి న్యాయం చేయి తప్ప పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ ప్రభుత్వంలో మీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ ఓ యువకులను నానా ఇబ్బందులకు గురి చేశారు. అది మర్చిపోయినవా? ఇంకోసారి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే దానికి జరగబోయేదానికి కేటీఆర్ఏ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎందుకంటే గత నా 15 సంవత్సరాల క్రియాశీలక రాజకీయాలలో ఎన్నడూ పాత్రికేయ సమావేశం పెట్టినా నోరు అదుపులో పెట్టుకొని సమాజ విలువలు తెలిసి ఎక్కడ కూడా పరాయి వ్యక్తులను కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారిని కావచ్చు, ఎవరిని కూడా అవహేళన చేసుకుంటూ మాట్లాడిన సందర్భం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏర్పాటైన సందర్భంలో ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ మమ్మందరినీ మమేకం చేస్తూ ప్రజా సమస్యలపైన నిత్యం పోరాటం చేసే విధంగా ప్రజలకు సహకరించే దిశగా మా నాయకత్వం మా అందరినీ ప్రోత్సాహం చేసి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉండబెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. కానీ తంగళ్లపల్లి మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు, జిల్లా సర్పంచ్ పౌరుల సంఘం అధ్యక్షులు, జిల్లాల మాజీ సర్పంచ్ మాట్ల మధు గారు చిన్న వయసులోనే ఆ గ్రామానికి సందర్భంలో సర్పంచ్ అయ్యిండు, ఆ గ్రామానికి సేవలు అందిస్తుండు. నిజంగానే మాదిగ జాతి బిడ్డ చాలా గొప్పోడు, మంచి పనులు చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు అని చెప్పి మేము కూడా చాలా సందర్భాల్లో పోవడం కూడా జరిగింది. కానీ తన తీరు చూస్తుంటే అధికారం కోల్పోయిన మత్తులో కొంతమంది నీచ రాజకీయాల కుట్రలో నేను దళితుణ్ణి అని చెప్పుకుంటూ సంబంధం లేని అంశాలలో తన వారు కావచ్చు, తన నాయకులు కావచ్చు, తను చేసిన తప్పులను దాచిపెట్టుకుంటూ జిల్లల ప్రజలను నిండా ముంచే విధంగా, జిల్లల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తన ప్రవర్తన చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన అంశం. మేము గత 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కేటీఆర్ గారిని నిలదీయడం జరిగింది. ఆ నిలదీసిన సందర్భంలో ఇక్కడున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఇప్పటికీ మేమందరం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇదే టీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దళిత, గిరిజన, మైనారిటీల మీద అనేకమైన దాడులు జరిగినాయి. చెప్పులతోనే కొడతా అని ఒక నాయకుడు అన్నాడు, తరిమేస్తామని చెప్పి ఒక నాయకుడు అన్నాడు. అప్పుడు లేని సోయి, అప్పుడు లేని సిగ్గు శరం, అప్పుడు లేని బుద్ధి ఈరోజు అధికారం కోల్పోగానే ఈరోజు మాట్ల మధు గారికి గుర్తుకొచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక ఆయన నేను చదువుకున్నోని, నేను బాగా చదువుకున్నా, నేను మంచిగా మాట్లాడుతా, కేటీఆర్కి బాగా దగ్గర, నేను చెప్పినట్టు వింటాడు, ఆయన చెప్పింది నేను చేస్తా అన్నట్టు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఈరోజు సిరిసిల్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటారు. మాట్ల మధు అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆగడాలు ఎవరికి తెలివే అనుకుంటాడు. తను సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఉండి తన సర్పంచ్లతో ఏమేం చేయించిండో, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డో తెలివే అనుకుంటాడు. వీటిని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే చిల్లర వాళ్ళ మాటలు పట్టుకొని, సమాజంలో విలువలేని సన్యాసుల మాటలు పట్టుకొని ఎక్కడికక్కడ నిలదీసిన నన్ను ఈరోజు వ్యక్తిగతంగా దూషణకు పోవడం జరుగుతూ ఉంది. అరే
నువ్వు నాకన్నా వయసులో చాలా చిన్నోడివి, నువ్వు సర్పంచ్గా గెలిచే ఉండొచ్చు. గెలిచినంత మాత్రాన నువ్వు గొప్పను అయిపోతావు అనుకుంటున్నారా? మా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే బిడ్డ, ఒక్కసారి మా నైతికతను, మా విలువలను, మా చరిత్రను మీ కేటీఆర్ గారిని అడిగి తెలుసుకోరా. నీవు మనిషివేనా అని అడిగినా, నీ కన్న తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని అడిగినా, ఏదైతే రైతు సమితి భవనం ఉన్నదో లేకపోతే ప్రగతి భవనం ఉన్నదో దానికి అక్కడ కట్టి కార్యకలాపాలు జరుగుతున్నాయని అడిగినా, డబుల్ బెడ్రూమ్ల అంశం అడిగినా, దళితులపై నేరాల దళితులపై నీ ప్రేమ ఏమైందని అడిగినా, ముఖ్యంగా మీ నాయకుడు అని అడుగుతూ ఉన్నావు కదా, మీ నాయకుని బంధువు తన పేరు మీద సిరిసిల్ల హాస్టల్లో జరిగిన ఘటన మీద పోరాటం చేయమని అడిగినా, అందులో నిజాలు బయటకు తీసుకోవాలని అడిగినా, ఇవన్నీ పక్కగానే పెట్టి నీది ఏ కులంరా, నువ్వు చెప్పుకుంటావారా, నువ్వు ఎక్కడో నీరా నన్ను అడుగులేదురా బెవకు. నేను కూడా దళిత జాతి బిడ్డనేరా. మా నాన్న పేరు రామయ్య. మా నాన్న చనిపోతే మా అమ్మ కరగర్తి గ్రామానికి సంబంధించిన జయరాం రెడ్డిని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. నేను 12th పాస్ అయ్యి నెక్స్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా చేసిన. 2001 సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. సన్యాసి విధవ నీలాగా గెలిచి దొరల మోచేతి నీళ్ళు తాగుకుంటూ వాళ్ళ ఎంగిలి మెతుల కోసం ఆశపడి బతకలేదురా నా బతుకు. నీలాగా చిల్లరగా ఆలోచించే బతుకు కాదురా. నిన్నటి రోజున ఏం మాట్లాడుతున్నావులా, పిచ్చి లేచిన కుక్కలాగా పిచ్చి కుక్క కరిచినట్టు సొల్లు గార్చుకుంటూ చింపాంజీలు అంటావురా. నీ ముఖం నా ముఖం నీ ఊరు చౌరస్తాలో మా ఊరు చౌరస్తాలో ఒక ఫ్లెక్సీ దిగి పెడితే ఎవరు చింపాంజీలాగా కనబడుతుందో తెలియదారా? వేరుకుంటున్నా నువ్వు ఇంత మంచిను అయితే అవురా, నువ్వు కేటీఆర్ను ప్రశ్నించేవారా? మీ సొంత మేనబావ హాస్టల్లో అఘాయిత్యాలకు పాల్పడుతుండు, దళిత గిరిజన మైనారిటీ అమ్మాయిలపైన అఘాయిత్యం చేస్తున్నారని చెప్పి రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా సంస్థ వేదికగా టీవీ ఛానళ్ళు ఇవన్నీ ఒడే కూస్తుంది. అప్పుడు అడిగే తెలివి లేదారా? మరి అప్పుడు ఆ సందర్భంలో ఎవరిని చెప్పుతోని కొట్టాలరా? మధుగారు నువ్వు రారపోర కొట్టద్దు గారు, నువ్వు సర్పంచ్వి. మధుగారు అప్పుడు ఎవరిని చెప్పుతోని కొట్టాలి, ఈ విషయం చెప్పాలి మీరు అని మేము అడుగుడు తప్ప. ఇవన్నీ పక్కన పెట్టి నేను 2 సార్లు సర్పంచ్ గెలిచినా 2 సార్లు కలిపి గొప్పగా చెప్తున్నావురా. రే బెవకు, నువ్వు మొట్టమొదటిసారి సర్పంచ్గా గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం, మా నాయకులే కారణం, నువ్వు కాదారా? మొట్టమొదటిసారి టీఆర్ఎస్ నాయకుడిపై బచ్చపల్లి తిరుపతి గారి మీద పోటీ చేసినప్పుడు యువకుడు చదువుకున్నోడు ప్రజాక్షేత్రంలో సేవ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఉన్న మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారు, మీ నాయకులు, మీ కుల సంఘ నాయకులు, మీ గ్రామం నుంచి మీ అన్నగారు వాళ్ళందరూ తీసుకొని వస్తే 40,000 రూపాయలు నీకు ఇచ్చి గెలిపించిందిరా కాంగ్రెస్ పార్టీ. ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు డప్పుల దరువుతో నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతే గ్రూపు ఫలితాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద డప్పు చప్పలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లతో పాటు అన్ని రకాల ఫలితాలు నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక అదేవిధంగా రేపటి నుంచి జిల్లా కలెక్టర్ వద్ద నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండ థామస్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ, జిల్లా కన్వీనర్ యలగంతుల భిక్షపతి మాదిగ, జిల్లా కో కన్వీనర్స్ సావనిపల్లి రాకేష్ మాదిగ, నెరళ్ల శ్రీనివాస్ మాదిగ, దండోర కళామండలి జిల్లా ఉపాధ్యక్షులు పసుల దుర్గయ్య మాదిగ, తంగళ్లపల్లి మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య మాదిగ, కోనరాపేట మండల అధ్యక్షులు కొమ్ము రాజశేఖర్ మాదిగ, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు బుడుగు లింగయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శి కత్తిరిపాక సంతోష్ మాదిగ, తంగళ్లపల్లి మండల గౌరవ అధ్యక్షులు మల్యాల లక్ష్మణ్ మాదిగ, నాయకులు చెదల రాకేష్ మాదిగ, మేకల బాబు మాదిగ, కొమ్ము ప్రశాంత్ మాదిగ, కూర్మరాజు మాదిగ, మనువాడ ధనుష్ మాదిగ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంటనే వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాలను వెంటనే జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, ఎంఆర్పీఎస్ జిందాబాద్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మరి ఈరోజు మరి
నిరసన కార్యక్రమం అనేది మరి నిర్వహించడం జరిగింది. మరి అన్నగారు ఏదైతే 30 సంవత్సరాల నుంచి మాదిగా ఉపకులాలకు న్యాయం జరగాలని పోరాటం చేసిండు, అది సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత మరి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని అన్న తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. ఏకసభ్య కమిషన్లో కూడా మరి చేసిన తర్వాత దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. మరి మాకు 11% రిజర్వేషన్ కావాలి మరి మాదిగలకు అని చెప్పడం జరిగింది. మరి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ రేపు 10 తారీఖు నాడు మరి గ్రూప్ 1, గ్రూప్ 2, 3 మరి వర్గీకరణ చట్టం చేయకముందే అవి ఫలితాలు విడుదల చేస్తున్నారు కాబట్టి అది వెంటనే మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా అది నిలిపివేయాలి. ఎందుకంటే వర్గీకరణ చట్టం అయినాకనే అవి గ్రూప్ ఫలితాలు గ్రూప్ 2, గ్రూప్ 1, 3 ఫలితాలను విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆ యొక్క ఉద్యోగాలను వెంటనే నిలిపివేయాలి. రేపటి నుంచి మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించినటువంటి మాదిగ ఉపకులాలు మరి వర్గీకరణ కోరుకునే సామాజిక వాదులందరూ కూడా మరి రేపు మరి అన్ని మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలను కూడా ఎంట్రో చేసి మరి నిరాహార దీక్షలు మరి చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నగారు ఇచ్చిన పిలుపును మరి ముందుగా తీసుకోవడానికి మనం అందరం కూడా రేపటి నుంచి అందరూ సిద్ధంగా కావాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ఫలితాలను ఆపు చేయాలని మరి అవి వెంటనే ఆపుదల చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. కాంగ్రెస్ చిల్లర మాటలు మానుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని మాటల మధును సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్డం కిరణ్, రెడ్డిమల్ల భాను మాట్లాడుతూ 10 ఏళ్లు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. ఇప్పుడే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. దళితులపై ఎన్నో కేసులు పెట్టిన మాటల మధు ఏ ఒక్కనాడు కూడా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దళిత ఉద్యమాల్లో ఎక్కడ పాల్గొన్నావో చెప్పాలని డిమాండ్ చేశారు. నెరల దళితులకు ఏం న్యాయం చేశావు, గుండె మీద చెయ్యేసుకుని చెప్పాలన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వంతడుపుల రాము, అల్లం సాయి, అన్నదాస్ భాను తదితరులు పాల్గొన్నారు. రోజున సర్పంచ్పురం అధ్యక్షుడు మాటల మధు కళ్ళుదాయిన కోతోలే, పిచ్చిలేసిన కోతోలే దుంకుకుంటూ పిచ్చి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆయనకన్నా సొయ్యి ఉందో సొయ్యి లేదో నాకైతే అర్థం. ఆయన చుట్టూ ఉన్న ప్రజలన్నా మధ్యలో సఫలు కొట్టు ఎందుకు కొట్టిరో నాకైతే అర్థం కాలేదు. కనీసం మీకైనా అర్థమైందా? ఏమన్నా అంటే మహేంద్ర అన్న స్థానికంగా 4 సార్లు ఓడిపోయాడు, నేను 2 సార్లు గెలిచినాడు. అరే మధు, నువ్వు 2 సార్లు ఎట్లా గెలిచినావు చెప్తా పట్టు విను. ఫస్ట్ ఇక ఒక్కసారేమో తెలంగాణ వచ్చిన ఊపులా నీ ప్లేస్లో కుక్కర్ పెట్టి గెలిచే లెక్కన నువ్వు గెలిచినావు ఒక్కసారి. ఇంకొకసారి అప్పటికి రోడ్డు వెడల్పు, అగ్రికల్చర్ కాలేజీ అవన్నీ వర్క్ నడుతున్నాయి అక్కడ. ఆ టైంలో ఇంకోటిని పెట్టితే గెలిస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను బీసీలు నేను పెట్టి గెలిపించరు. అంతే, నీ వెనక షాడో సీఎం ఒక సీఎం ఉండి నేను గెలిపించరు. అదేదో నీ డబ్బా లెక్క నువ్వు గొప్పగా గెలిచినట్టు మొత్తం డబ్బా కొట్టుకుంటారు కదా. మెంటల్ నీకేమన్నా? నిన్ను పాము లెక్కల వాడుకుంటారు, కుక్క లెక్కల వాడుకుంటారు. ఒక మామూలు ఒక చిన్న దాన్ని ఏమంటావు పాలేరు లెక్కలే వాడుకుంటారు. నువ్వు ఏదో నేను ఓట్లతో గెలిచినా అట్లా గెలిచినా అని చెప్పి మాట్లాడుతున్నావు. కొంచెం తలకే ఉందా నీకేమన్నా? వాళ్ళు బూట్లు నాకు, నువ్వు సంఖ నాకేంది? నువ్వు ఇంకొకసారి మా మహేందర్ అన్నని బరాబర్ అంటాం. ఇప్పుడు కేటీఆర్ని అరే అంటాం, బరాబర్ అంటాం. నువ్వు మా మహేంద్ర అన్ని రోజులు ఒక్కసారి అంటే 100 సార్లు అంటాం. ఖబర్దార్ మధు, నీకే చెప్తున్నా, ఇంకొకసారి మా మహేంద్ర అన్న కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ పిచ్చి మాట్లాడితే ఎవరు ఇక్కడ ఊరుకున్నట్టు లేరు. నీ తాటాకు చప్పర్లకు ఇక్కడ ఎవరు బెదటోడు లేడు. నీకు మళ్ళీ చెప్తున్నా మధు, నువ్వు తోడాగన్నా నువ్వు కూడా ఇవన్నీ కారణానికి నువ్వే మెయిన్, కేవలం నువ్వే ఇవన్నిటికీ. ఇటు మధుని ఎగేసుకుంటా, వాళ్ళని ఎగేసుకుంటా, వానికి ఫోన్ చేసి వీనికి ఫోన్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి లొల్లి చేసి మాకు తాకలాడు పెట్టేసి బందే. నువ్వు గతంలో మా దళిత సోదరుని అక్కడ ఎల్లడిపేట నువ్వు ఏమని తిట్టినావు? సోయలేదావా నీకు మధు కొంచెమన్నా? అప్పుడు తోటాలన్నా తిట్టినప్పుడు నోట్లు ఏం పెట్టుకున్నావు నువ్వు? ఆ వీడియో తీయమంటావా? మన మిత్రుడు, మీకు బాగా కావాల్సిన మిత్రుడు రోజు మీ వీడియోలు పెడుతుంటాడు కదా, ఒకసారి అడుగు. ఆ మిత్రుని దగ్గర వీడియో ఉంటుంది. నాకు మిత్రుడే, నీకు మిత్రుడే, మిమ్మల్ని దగ్గరుండి మీకు ఎంకరేజ్ చేస్తుంది కదా, ఆ మిత్రుని దగ్గర వీడియో ఉంటుంది. చూడు దళితుడు ఎన్ని మాట్లాడిండు. ఇదే కేటీఆర్ కానీ, ఇదే మన మహేంద్ర మన తోటాగన్న కానీ మాట్లాడలే గతంలో. నీకు సొయ్యలేదు అప్పుడు? నేను దళితుడిని అని చెప్పి మాట్లాడుతున్నావు. ఏ విధంగా నువ్వు దళితుని అయితే చెప్పు నాకు. ఏ విధంగా నువ్వు దళితులు అయితే ఆడ నేరాల జరిగినప్పుడు కానీ, ఇంతకుముందుకు మీ పార్టీ రాకముందుకు
ఎన్నిసార్లు నువ్వు సంఘాలకు వచ్చినావు, ఎన్నిసార్లు నువ్వు ఈ కులం పట్టుకొని కులం వ్యక్తులకు ఏం చేసినావు నువ్వు? ఇంకో విషయం ఏమంటాడు ఈయన, ఇంతకుముందుకు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు మీరు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తోడు ఆగన్న కానీ ఇంకా మీ లోకల్ లీడర్లు కానీ మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నాయి చెప్పు నాకు, చెప్పు. ఎన్నికలు వచ్చినాయి, మీరు ఏం దందాలు చేసారు మీ భూస్వాములు? మీరేమన్నా నువ్వు తెల్లందాకా పోతుందాకా కేటీఆర్ కాళ్ళేమోకు సంకనే నాకు మాకేమయ్యా, నువ్వు మా లీడర్ని మా మహేంద్రనాథ్ మాత్రం అంటే మాత్రం మర్యాద దక్కది, మర్యాద కూడా ఉండదు. మధు నీకు చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వాని మాట వీని మాట విని నువ్వు ఎగిరి అనవసరంగా మాటలు జారకు. మాటలంటే మాత్రం ఇక్కడ ఎవరు పడడు. మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా మీ అందరికీ చెప్తున్నా. నమస్కారం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పరిపాలన సాగించింది. అది పరిపాలన అరాచక పాలనతో సమానం. మా 10 సంవత్సరాలు మా కాంగ్రెస్ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు పెట్టింది మీరు కాదా? అక్రమ కేసులకు కేరప్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం. సిరిసిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తపై దాదాపుగా 5 నుంచి 10 కేసులు బనాయించింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్. మేము ఇప్పటికీ వారం రోజులో 4 రోజులు, మినిమం 4 రోజులు మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. అది దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్. అప్పుడు పోలీస్ శాఖను, యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని మమ్మల్ని 24 గంటలు కేటీఆర్ వచ్చినప్పుడల్లా మా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్లో బంధువులుగా మార్చి పొద్దున తీసుకుపోయి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన క్యాండిడేట్ ఈ కేటీఆర్ గారు. మీరు మాట్లాడుతున్నారు అక్రమ కేసుల గురించి, అవునయ్యా? ఇదేనా మీరు నేర్చుకున్న పద్ధతి? కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్రంగా ఖండిస్తూ మరోసారి మా నాయకులపై అవాకులు చెవాకులు పేస్తే బుద్ధి చెప్తామని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. కేజీఆర్ యూట్యూబర్ కల్వకుంట్ల గిరీందర్ రావును బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు ఘనంగా సన్మానించారు. గంభీరపేట మండలంలోని శ్రీగంధ గ్రామంలో కేజీఆర్ యూట్యూబర్ కల్వకుంట్ల గిరీందర్ రావును బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు సన్మానించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గిరీందర్ రావుకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూలమాలతో, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం హనుమాన్లు మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో గిరీందర్ రావు క్రియాశీలకంగా ఉండి జైలుకు వెళ్లారని అన్నారు. అలాగే పుట్టిన ఊరుకు సేవ చేయాలనే తపనతో గ్రామ పంచాయతీకి సీసీ కెమెరాలు ఇచ్చారని, అదేవిధంగా కేజీఆర్ యూట్యూబ్ స్థాపించి పత్రికా వార్తల విశ్లేషణతో పాటు సామాజిక చైతన్యం కలిగించేందుకు తానే పాటలు రాసి పాడుతూ అందరి మన్ననలు పొందారని పర్ష హనుమాన్లు అన్నారు. లాభాపేక్ష ధ్యేయంగా కాకుండా సామాజిక స్పృహతో యూట్యూబ్ లో వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాలని గిరీందర్ రావు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. గిరీందర్ రావుకు భవిష్యత్తులో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పర్ష హనుమాన్లు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల కాసగౌడ్, కల్వకుంట్ల మోహన్ రావు, సుద్దాల గణేష్, పర్స శ్రీనివాస్, వీనబోయిన దేవయ్య యాదవ్, వేముల శ్రీనివాస్ గౌడ్, బందెల రాజు, బందెల కిషన్, ప్రశాంత్, వెంకటస్వామి, శ్రీకాంత్, స్వామి, నరసింహులు, లక్ష్మణ్ రావు, సుద్దాల రాము, శ్రవణ్ రావు, మహేష్, సత్యం గౌడ్, రాజు గౌడ్, ప్రభాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీగాధ గ్రామంలో శ్రీగాధ ముద్దుబిడ్డ ఇక్కడి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కల్వకుంట్ల గిరీందర్రావు గారిని అందరు ఇక్కడి గ్రామంలోని అన్ని కుల సంఘాలు, గ్రామ పెద్దలందరూ కలిసి ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు, అదేవిధంగా చైతన్య కార్యక్రమాలకు అందరూ గుర్తుపెట్టుకొని ఆయనకి ఇవాళ గ్రామ పంచాయతీ ఆవరణలో పూలమాలల శాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. గిరీందర్ రావు గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి జైలుకు పోయిన చరిత్ర కూడా గిరీందర్ రావుదే. అదేవిధంగా
మన ప్రకృతిని కూడా కలుషితం చేయొద్దు అనే దాని మీద సేవ్ నేచర్ దాని మీద ఒక పెన్నులలో సీడ్స్ని పెట్టి మొలకెత్తించిన విషయము ఇక్కడ గ్రామస్తులందరికీ తెలుసు. దాని మీద అనేకమైన అవగాహన కార్యక్రమాలు కూడా చైతన్యకారంలో చేపట్టిన చరిత్ర మన సోదరుడు గిరీందర్ రావుది. అదేవిధంగా ఒక యూట్యూబ్ స్థాపించి ఆ యూట్యూబ్లో రాజకీయ విశ్లేషణతో పాటు అనేకమైన సామాజిక అంశాలపైన కూడా రోజు లైవ్లో అప్డేట్ చేస్తూ అందరికీ ఇక్కడి నాయకులకు కానీ సాధారణ ప్రజలకు కానీ అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిజంగా గ్రామస్తులుగా మేము సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము పుట్టిన ఊరికి ఏదో చేయాలి నా వంతుగా అనే దాని మీద తపన మీద ఇక్కడ శ్రీగాధ గ్రామ పంచాయతీ ఆవరణలో ఒక సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడి నేరాల నియంత్రణ కానీ ఇతరత్ర ఉపయోగాలు కానీ తన సొంత ఖర్చులతోని సీసీ కెమెరా స్పాన్సర్ చేసిన విషయాన్ని మేము గ్రామస్తులం అందరము గుర్తుంచుకుంటూ ఈ విధంగా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్న సోదరుడు గిరీందర్ రావుకు మేము గ్రామస్తులం అందరము ఇంత మంచి ఎత్తున గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మానం చేసుకోవడము నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా అనేకమైన అంశాలపైన సామాజిక అంశాలు, జానపద గేయాలు కానీ రకరకాల ఒక మంచి నాయకుల వాళ్ళ జీవిత చరిత్రలను కూడా తన మాటలు అదేవిధంగా పాటల ద్వారా కూడా అనేక మందికి ఈ తన గానామృతాన్ని కూడా కల్పిస్తున్న విషయాన్ని మీ అందరికీ ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఏదో చేయాలన్న తపన ఉంటుంది. ఆ తపనలో భాగంగా ఒక్కొక్కరు రంగాలు రాణిస్తూ ఉంటారు. అందులో భాగంగా మన గిరీందర్ రావు దాదాపు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నాడు. ఈ యూట్యూబ్ కూడా ఈ మధ్యలోనే ఆయనకు పిన్ రావడం జరిగింది. అందులో ఒక విషయం ఏంటంటే యూట్యూబర్స్ వ్యాపారమే లక్ష్యంగా చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ ఆ యూట్యూబ్ దాంట్లో వచ్చే ఇన్కమ్ ఏదైనా ఉంటే కస్టమర్ అది యూజర్స్కు సగము పబ్లిక్ సగము నాకు సగము మెయింటెనెన్స్కి అని చెప్పిన గొప్ప మనసు మన గిరీందర్ రావుది. అటువంటి గిరీందర్ రావు మన గ్రామంలో పుట్టి మన గ్రామ అభివృద్ధికి అదేవిధంగా గ్రామంలో మంచిర్లకు చైతన్యం చేసే కార్యక్రమంలో ముందుంటూ మన ఊరికి సేవలు చేస్తూ మన ఊరు శ్రీగాధ ఊరు పేరు ప్రతిష్టలను మన ఊరు మన మండలము మన జిల్లా మన రాష్ట్రం కాక ప్రపంచంలో అమెరికాలో ఉండి కూడా మన ఊరు గురించి మన ఊరు గొప్పతనం గురించి మన పంట పొలాల గురించి అనేక మన వ్యక్తుల గురించి తను ప్రచారం కూడా చేసిర్రు. అటువంటి గిరీందర్ రావుకు శ్రీగాధ గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊరు కూడా ఇంకా కూడా సేవలు చేయాలని మన ఊరుకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది కాబట్టి ఇంకా కూడా తీసుకురావాలని చెప్పి ఆయన ఏదైతే ఆకాంక్షిస్తుండో ఏదైతే తన లక్ష్యంగా ఎంచుకుంటుండో ముందు ఏం చేయాలనుకుంటో ఆయనకు మంచి జరగాలని తెలియజేస్తూ ఆయనకు మన గ్రామస్తుల పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ దళిత బిడ్డలను చెప్పుకుంటున్న మాటల మధు బీఆర్ఎస్ హయాంలో 150 మంది దళితులపై అక్రమంగా రౌడీ షీటర్ పెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదని మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ప్రశ్నించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత 2-3 రోజులుగా మాటల మధు మాట్లాడిన తీరుపై ఘాటుగా స్పందిస్తూ రాగుల రాములు మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క దళితునికి అన్యాయం జరిగినా దళితులంతా ఒక్కటై ముందుంటారే తప్ప ఇట్లా మనది మనమే విమర్శించుకోవటం సిగ్గుచేటన్నారు. పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులను తిడితే హీరో కాలేరని వారు మనల్ని వాడుకుంటారు తప్ప చేసేదేం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులపై మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కేటీఆర్ హయాంలో జిల్లాలో 150 మంది దళితులపై రౌడీ షీటర్ కేసులు నమోదు చేయడం జరిగిందని దీనిపై మధు ఎందుకు స్పందించలేదన్నారు. రౌడీ షీటర్లపై కేటీఆర్ స్పందించి ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందో ప్రజల ముందు చెప్పాలని రాములు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గొట్టె లింబాద్రి, కొంపెల్లి విజయ్, వంకాయల భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 154 మంది మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసిండ్రు దాని మీద మీ ప్రభుత్వము కరెక్ట్ చేసిందా మరి తప్పు చేసిందా దీనికి వివరణ ఇవ్వాలి. ఇవాళ తప్పు కేసులు పెట్టినట్టు మరి అట్లాంటి కేటీఆర్ మీద కూడా రౌడీ షీటర్ కేటీఆర్ గారి మీద రౌడీ అందరికి చట్టం ఎక్కువంటే కేటీఆర్ మీద కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అది రావచ్చా ప్రజల కోసం. ఇలా మనం గెలిచిన తర్వాత ఎవరైనా కానీ కూడా చట్టం మీద ప్రమాణం చేస్తున్నాం. దేశభావం లేకుండా
దేశాన్ని సంరక్షితంగా పాలిస్తామంటే పాటించారా పోయి చేర్చుకునే అవసరం ఉంది. టీఆర్ఎస్ ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా మనకు ఎమ్మెల్యే వ్యతిరేకమైన చట్టం ఆయన గౌరవించవలసిందే. ఇవాళ ఆదిశీనన్న ఏ రాత్రి ఒక మెసేజ్ ఇట్లా పోతే ఒకవేళ వీలు కాకపోతే మన రాత్రి 10 వరకు అన్న ఫోన్ చేసి అంటాడు. అదే కేకే మహేందర్ చేస్తాడు. కేటీఆర్ చేస్తాడా ఫోన్ ఎత్తితే? ఫోన్ చేసి 100 ఫోన్ చేసిన దానికి ఎమ్మెల్యేనే ఆయన అడిగే రైట్ మాకు లేదా? నీకెంత రైట్ ఉందో మాకు ఉంది. ఆయన గౌరవించేటప్పుడు మాకు అంత ఉంది. మంచి చేసింది కూడా చెప్పినాం. కేటీఆర్ దామోదర్ సంజయ్ నాడు వచ్చిన ఒక పేదోడికి ఒక ఇల్లు ఇచ్చింది ఆయన కూడా చెప్పినాం. కేసీఆర్ కూడా బియ్యం పెట్టిన చెప్పినామయ్యా. కానీ సమస్య మంచిదాని కోసం ఉపయోగించుకోండి. నేను దళితుడిని ఏందా చెప్పు, అదేనా? ఏం మాట్లాడినావు నువ్వు? బీటెక్ స్టూడెంట్ లెక్కనేనా మాట్లాడింది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. ఆడు వీడు కుక్క ముఖం నక్క ఇది అవ్వదు. అందరు చూసిన వాళ్ళు ఏమనుకుంటా మాల మధ్యలో గిట్లే మాట్లాడుకుంటారని పరిస్థితి తీసుకొస్తున్నావు, ఇజ్జత్ తీసుకుంటున్నావు. కాబట్టి ఖబర్దార్, మేము ఒక్కడే చెప్తుంటున్నాం. మధు దీని పద్ధతి మార్చుకో, మంచిగా లేదు మేము చెప్తుంటున్నాం. నువ్వు కలిసి రావాలనుకుంటే సిరిసిల్ల అంబేద్కర్ వారం రోజులు చెప్తుంటున్నాం. వారం రోజుల్లో కేటీఆర్ గారు మరి దీనికి వివరణ ఇవ్వాలి. 154 మంది మీద రౌడీ షీటర్లు పెట్టినటువంటి మీద ఎలిజిబుల్ ఉంటే అంగీకరిస్తాం. ఒక్క కేసులో నీ ప్రభుత్వంలో రౌడీ షీటర్లు పెట్టి వాళ్ళ కన్నీళ్ళయా? నా తల్లి 80 సంవత్సరాలు ఉంటుంది, కన్నీళ్లు పెట్టింది నా తల్లి నన్ను అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే. ఈయన కేటీఆర్, ఈయన ప్రభుత్వము అది ఎటుపోతుందా? ఈయన ఒక్క రాజిరెడ్డికి కన్నీళ్ళు పెడితే రాజిరెడ్డికి చేసిన తల్లి కన్నీళ్ళు పెడితే మా తల్లి కన్నీళ్ళు పెట్టలేదా? మధు ఏదైనా మాట్లాడినావా మధు దాడుల మీద? ఇలా కంసర మల్లేశం కానీ కత్తల దేవదర్శన మేము కలిసి ఎన్నో పోరాటం చేసినామా? ఏదైనా కలిసి వచ్చినావా? నువ్వు దళితుల పక్షాన్ని మాట్లాడినామా? నువ్వు ఆయన మీద మాట్లాడుతున్నావు. ఎవరు మాట్లాడుతున్నావు తెలుస్తున్నావు? ఎవరి కోసం మాట్లాడుతున్నావా? దళితుల పక్షాన్ని మాట్లాడుతున్నావా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము దళితులకు చేసిన భూములు అనేక భూములు ఉన్నాయి. ఆ భూములను కేంద్ర టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం కూలగొట్టి ఒక్కొక్క దాని మీద విచారణ చేద్దాం. నీకు ధైర్యం ఉండరా? మీరు వేరే విషయం మాట్లాడుతున్నారు. ఇవాళ మధు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొండూరు రవీంద్రరావు నేను మా భార్య 2 లక్షల రూపాయలు తీసుకుంటే సంవత్సరం పీరియడ్ ఉంది, ఒక కిస్తీ శనివారం వచ్చింది సోమవారం కడతామంటే నా ఇంటికి తాళం వేపించిండాయా? మధు నేను పోలీస్ స్టేషన్కి పోతే శ్రీనివాసరావుతో మాట్లాడుతుండాయా? అట్టిగానే పోతా అదే చెప్పు. ఇలా ఏమైంది? ఇవాళ సిటీ నరసింహారావు అంబోతు మీద పడ్డట్టు పడి ఊళ్ళ మీద పడితే ఆ ధర్నా చేసి మానవత విలువ ధర్నా చేసి మేము ధర్నా చేసి అందరినీ కేసు పెట్టించిండు. ఎవరిని వదిలిపెట్టలేదు. విన్నావా? ఎవరిని అది కాలేదు. ఇది ఎంతవరకు కరెక్టే చెప్పు? ఇది కరెక్ట్ అయినటువంటిది కాదా మధు? ఇది ఈ పద్ధతి చెప్తాం విచారణ చేయమని. సిటీ నరసింహారావు ఏ రిపోర్టర్తో పైసలు ఏమైనా డాటా ఉంది మా దగ్గర. వింటున్నావా? రేపు కూర్చుంటే ఒక రిటైర్డ్ జడ్జితో మేము విచారణ చేపిస్తాం. తాగొచ్చి పోలీస్ స్టేషన్ గుద్దితే అక్కడ వినాయకుడి బొమ్మ పెట్టినాం, చంద్రబాబు లేడు. మరి సిటీ నరసింహారావు మీద ఎందుకు కేసు కాలేదే? అందరి మీద తప్పుడు కేసులు అయినప్పుడు మరి ఎందుకు కాలేదు? కొండూరు రవీంద్రరావు మీద ఎందుకు కాలేదు? కొండూరు రవీంద్రరావు ఇలా టోనీ సంపాదించినాను. కొండూరు రవీంద్రరావు సిఆర్ఎస్ ఫండ్ మీద ఎన్ని కోట్లు సంపాదించినా దానికి లెక్క ఉన్నదా? దాని మీద అర్థవా? కూర్చున్నాం ఎన్ని కోట్లు మరి వాళ్ళే మాట్లాడతలేదు ఎందుకయ్యా? నీకు వాళ్ళు సంపాదించుకున్నాయా? కాంగ్రెస్ పార్టీలో దోసుకొని తిని టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందా కొండూరు రవీంద్రరావు? ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి కొండూరు రవీంద్రరావు సంపాదించింది మాట్లాడతారు. ఇలా దళితులు సంపాదించుకుంటే దళితులు చూసినావు, కేసు పెట్టినావు. అది చట్టం. ఎప్పుడు పడతాడు పెట్టినది కాదు. మధు చట్టంలో జరిగిందా లేదా అనేది చట్టం. చట్టాన్ని తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావు, చట్టాన్ని కొనబడుతున్నావు మధు. ఇది మంచిది కాదు. ఇది నువ్వు మార్చుకోవాలి. నువ్వు మాట్లాడితే దళితుల మీద ఏదైనా జరిగినాడు మాట్లాడు. దానికి ఒకవేళ నీకు అదే ఉంటే జిల్లాలలో మన కేటీఆర్ వచ్చినాడు, మరి ఆ పోసే ఏమిటో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, మాకు మాట్లాడుతున్నారు, మాకు ఇన్ని ఎకరాలు వెళ్ళి మాకు నష్టం రాలేదన్నావు. ఎంత బాధాకరమైన విషయమే మధు. సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్ దళితులకు ఇచ్చిన ఇల్లే అవి. ఆయకట్టు కింద 200 ఎకరాల భూమి పోయిందా? ఎవరికైనా పైసలు ఇచ్చిన ఆడే మధు కేటీఆర్. డెవలప్ దళితులు డెవలప్ చేస్తే మీరు డెవలప్ అయ్యాను. దళితులకు రిక్రూట్మెంట్ ఇస్తే మీరు డెవలప్ అయినట్టు. దళితులకు ఇచ్చిన ఏమి ఇచ్చినో చెప్పు. ఇవాళ కోట్ల రూపాయలు చూసుకొని ఆయకట్టు మీద దీని మీద విచారణ చేపిస్తాం. నీకు నేను చెప్తున్నా కదా, ఇవన్నిటి మీద నీకు ఎవరైనా వివరించాలనుకున్నప్పుడు రేపు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని చేయాలనుకుంటే నేను ఒకటే మాట చెప్తుంటున్నా. ఇవాళ మీకు ముఖ్యంగా ఉంటున్న పరిస్థితుల్లో ఇవన్నిటి మీద
చర్చ చేద్దాము, ఒక రిటార్డ్ జడ్జితో విచారణ చెప్పిద్దాం. దళితుల భూములను తీసుకున్నాడా, టీఆర్ఎస్ ఎక్కువ దళితులకు మేలు చేసిందా, మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మేలు చేసిందా, కేకే మహేందర్ రెడ్డి మేలు చేసిందా, కేటీఆర్ మేలు చేసిందా చూద్దాం. దాని మీద విచారణ చేద్దాం. దళితులకు ఎవరు ఎక్కువ పని చేస్తే మరి వాళ్ళకి సపోర్ట్ చేద్దామయ్యా, అది మర్చిపో. ఎప్పుడైనా మా చిన్నతనంలో ఒక విషయం గుర్తు చేసుకోమాదు. మరి తంగలిపల్లి మరి బుసవేనన్న మా అందరికి కూడా పండుగలతో కూడా డ్రెస్సులు పట్టిస్తుండే, మర్చిపో మేము. అది దళితులకు చేసిందయ్యా. అది ఇట్లా నేను మహేందర్ రెడ్డి కూడా చాలా మటుకు చేసుకుని వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు అసలు పట్టుకుని ఆయన వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కనే, ఆదిశీలన్న వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కనే. ఏ రాత్రి వరకైనా ఎవ్వరన్నా కానీ కాన్స్టిట్యూషన్లో ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ అవుతుంది. అది వీరతనమయ్యా. మధు, నువ్వు ఎవరి సమస్యలు తీసుకొచ్చుకోవాలని గుర్తున్నావు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.